లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి అయితే తీసుకువచ్చాను. రీసేల్ ప్రాపర్టీ అండి, 3 years ఓల్డ్ మాత్రమే. ఫుల్ ఇంటీరియర్ చేసిన హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. 150 square yardsలో డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కలిగిన హౌస్ అయితే సేల్కి తీసుకువచ్చాను. ఏపీఆర్ ప్రవీణ్స్ పటాన్చెరు లొకేషన్లో ఈ హౌస్ అయితే మీకు సేల్కి తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నేను మీ శివకృష్ణ. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో సరికి విశాలమైన హాల్, మనకి ఓపెన్ కిచెన్, అదేవిధంగా దేవుడి గది, ఒక బెడ్రూమ్, దానికే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్ ఇంటీరియర్ చేసిన హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి తీసుకువచ్చాను. మనకి కిచెన్ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్తోని అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తోని హెచ్ఎండిఏ పర్మిషన్, హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అయితే మీకు సేల్కి తీసుకువచ్చాను. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో, సరేండి, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ హౌస్ అయితే మీకు సేల్కి తీసుకువచ్చాను. ఇంటికి మనకి సౌత్ సైడ్ కూడా ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంటి ఫ్రంట్ సైడ్ కూడా మనకి పెద్ద పార్క్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అయితే కలిగి ఉంటుంది. మనకి వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుందండి. మనకి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు. ఇలాంటి వెంటిలేషన్ కలిగిన హౌసెస్ దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్. మీకు ఛాన్స్ ప్రాపర్టీ అయితే ఈరోజు సేల్కి తీసుకువచ్చాను. మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు 5 feet గల్లీ వదిలిపెట్టడం అయితే జరిగింది. ఇటు సైడ్ వచ్చేసరికి నార్త్ డైరెక్షన్లో కూడా 2.5 feet గల్లీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కంప్లీట్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ప్రైస్ పరంగా చూసుకుంటే 1,90,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడే ఒక బెడ్రూమ్ అండి, దానికే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 3 years ఓల్డ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఛాన్స్ ప్రాపర్టీ అండి, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ హౌస్ అయితే మీకు సేల్కి అయితే తీసుకువచ్చాను. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి, క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఓనర్ గారు చాలా బాగా చేయించుకోవడం అయితే జరిగింది. ఇంటీరియర్స్, అదేవిధంగా చిన్న చిన్న వర్క్స్ మొత్తం చాలా బాగా చేయించుకున్నారు. ఇక్కడే ఒక బెడ్రూమ్, దానికే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి వాష్రూమ్స్లోనూ వెస్ట్రన్ కామోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి పటాన్చెరు బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి 4.5 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నియర్ బై మనకి రింగ్ రోడ్ లోపలే ఉంటుంది. నియర్ బై మనకి ఎగ్జిట్ నెంబర్ 4కి చాలా దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 3 కూడా మనకి సెంటర్లో ఉంటుంది ఈ హౌస్ అనేది. ఇక్కడే ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్, అదేవిధంగా బెడ్రూమ్స్ అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడే మనకి ఒక బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాల్కనీ ఏరియా కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. విశాలమైన బాల్కనీ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 33 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు పార్కు ఉంటుంది ఫ్రెండ్స్. పార్క్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. పార్క్ అవతల సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇటు సైడ్ మనకి ప్యాడీ పండిస్తున్నారు ఫ్రెండ్స్. మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్ ఏరియా, మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా అయితే ఈరోజు మీకు సేల్కి తీసుకొచ్చాను. మనకి ఇక్కడ సైడ్ కూడా ఒక బాల్కనీ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ నుంచి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ మనకి 23 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకుంటే 25 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మనకి అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఎమ్యూనిటీస్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.